హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఎన్ఎండిఎస్సి సంస్థలో మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు బేసిక్ పేనే ట్రైనింగ్ పీరియడ్లో మీకు 50,000 అయితే ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు 60,000 బేసిక్ పే అయితే ఉంటుంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా 1,00,000కి పైగా మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు అయితే ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఇంపార్టెంట్ ఇయర్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇలాంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం వెయిటింగ్ చేస్తున్నట్టు వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూసి మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్కి కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటిగానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఇలాంటి కోర్సులు మన డివైస్ డారింగ్ యాప్లో మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కోర్స్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకు కేవలం 399కి విత్ 1 అయితే ఇస్తూ ఉన్నాము. అదొక కోర్సు, అది కూడా ఈరోజు ఈవినింగ్ మాత్రమే. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతుంటే చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళాడితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ సంస్థలో మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు జూలై 22 అయితే రావడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా డేట్ ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి కూడా. ఇక్కడ మనకు ముందుకు వచ్చేసి మనకు హౌ టు అప్లై అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి, ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే జూలై 22, 2026 మార్నింగ్ 10 గంటల నుండి అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అయింది. అప్లై లాస్ట్ డేట్ ఆగస్టు 11, 2026 మిడ్ నైట్ 12 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకి ఇంకా చాలా టైం అవుతుంది అనమాట. 15 రోజులు అవుతుంది అప్లై చేసుకునే. ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్లీ మీరు అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి www.nsltd.in/en/careers అని ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన సింపుల్గా ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ వాటితో పాటు మీకు ఇక్కడ మనకు శాలరీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్గా ముందుగా 6 months ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 6 months ట్రైనింగ్లో మీకు ఎంత ఉంటుందంటే శాలరీ అనేది ఓన్లీ బేసిక్ పే మీకు 50,000 రూపాయలు మీకు బేసిక్ పే ఉంటుంది. అండ్ వాటితో పాటు మీకు డేర్నెస్ అలవెన్స్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట కంపెనీ అనేది. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ నుండి మనకు అసిస్టెంట్ మేనేజర్గా మనకు ప్రమోట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ 6 months ట్రైనింగ్ తర్వాత అప్పుడు మీకు బేసిక్ పేనే 60,000 అయితే ఉంటుంది అనమాట. 60,000 నుండి 1,80,000 వరకు చూసుకోండి. బట్ ఏంటంటే మనకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కనుక మనకు 1,10,000 వరకు శాలరీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు చూసుకుంటే బేసిక్ పే, డేర్నెస్ అలవెన్స్ అని, ఇంకా మనకు ఎన్ఎండిసి సంస్థ అంటే కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి. ఇంకా గ్యారంటీ అని అనుకో, పిఆర్పి అని, పిఎఫ్ అని, ఇంకా చాలా రకాలు ఉంటుంటాయి అనమాట. ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు 1,00,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 27 years ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తే కనుక 32 వరకు అప్లై చేసుకోవాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 30 years వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే కనుక వాళ్ళకు వచ్చేసి 37 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏజ్ లిమిట్ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ మనకు చాలా రకాల ఉన్నటువంటి పోస్టులు అండ్ డిసిప్లిన్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఓవరాల్ మనకి ఈ నోటిఫికేషన్లో 102 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ మెటలాజికల్కి వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. మెకానికల్కి వచ్చేసి 51. ఇక్కడ 51 అని మనకు మెకానికల్కి ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే మనకు వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ వాళ్ళకు. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. యూఆర్లో భర్తీ చేస్తున్నారు. హ్యూమన్ రిసోర్స్కి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. 2 యూఆర్ వాళ్ళకు, 1 ఓబీసీ వాళ్ళకు. అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫైనాన్స్కి వచ్చేసి 7 వేకెన్సీ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి 22 అయితే ఉన్నాయి. బట్ ప్రతి క్యాస్ట్ వాళ్ళకు వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 4 వేకెన్సీ ఉన్నాయి. సివిల్ విభాగంలో మీకు 3, కెమికల్ వచ్చేసి మనకు 4, ఇంకొక విభాగంలో వచ్చేసి మనకు 3 వేకెన్సీ ఉన్నాయి.
బ్రదర్ ఇక్కడ మనకు మీ కేటగిరీలో వేకెన్సీ లేకపోతే ఇక్కడ యువర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి వేకెన్సీ ఉంటాయి కదా, దీన్ని కూడా మీరు అప్లై చేసుకోవాలి. బట్ మీకు బిలో 27 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మనకు దీనిలో నుంచి మనకు 70% మనకు వెయిటేజ్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్లో. తర్వాత మనకు GD అయితే ఉంటుంది అనమాట, గ్రూప్ డిస్కషన్స్ అనేది. దీనిలో మనకు వెయిటేజ్ తీయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో మనకు 15% మనకు వెయిటేజ్ అయితే తీయడం అయితే జరుగుతుంది. మనకు ఓవరాల్గా మనకు 100% మనకు వెయిటేజ్ తీసి జాబ్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 100%లో మనకి ఎవరికైతే మంచి స్కోరు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనం ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఎగ్జామ్ కానీ అండ్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ అనేది మనకు కొంచెం వెరీ టఫ్గా అయితే ఉంటుంది. ఎవరికైతే ఇలాంటి జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ అనేది మళ్ళీ మళ్ళీ కూడా రావు అనమాట. మనకు ఇంత మంచి శాలరీ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మనకు జాబ్స్ అనేటివి. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఇచ్చాడు కాబట్టి ఆంధ్ర అని తెలంగాణ ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ కూడా రాదు కాబట్టి మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఇంకోటి మనకు జాబ్ వచ్చిన తర్వాత ప్లేస్మెంట్ వచ్చేసి మనకు NMDC స్టీల్ లిమిటెడ్ నగర్నార్ ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో అక్కడైతే మనకైతే ఉంటుంది జాబ్ లొకేషన్ అనేది. అండ్ ఇంకోటి మనం అక్కడ జాబ్ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మనకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే బ్రదర్ ఇక్కడ ఎవరైతే SC ST PW అండ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి. ఈ 500 రూపాయలు కూడా మీకు నాన్ రిఫండబుల్ పేమెంట్ కాబట్టి ఎవరికైతే జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మీరైతే అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్ ఇక్కడ మనకు ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క విధంగా అయితే ఇచ్చారు. వాటికంటే ముందు ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చెప్తాను, ఆ క్వాలిఫికేషన్ కంటే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ మెటలాజికల్కి వచ్చేసి మెటలాజికల్ ఇంజనీరింగ్ మీరు వచ్చేసి డిగ్రీ ఏం చేసి ఉండాలి. ఒకవేళ మీరు మెకానికల్కి అప్లై చేయాలనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఒకవేళ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అనమాట గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఉండాలి. వాటితో పాటు PG డిగ్రీ కానీ PG సోషలాజీ లేదంటే సోషల్ వర్క్ లేదంటే లేబర్ వెల్ఫేర్ వాటి రిలేటెడ్ మీకు చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనాన్స్ విభాగంలో మీకు గ్రాడ్యుయేషన్ చేసి CA చేసి ఉండాలి. ఒకవేళ ఎలక్ట్రికల్కి అయితే కనుక డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ చేసి ఉండాలి. లేదా MCA లేదా BE లేదా BTech కంప్యూటర్ విభాగాల్లో మీకు చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కెమికల్ కానీ సివిల్ కానీ సంబంధిత విభాగాల్లో మీరు BTech అంటే డిగ్రీ కానీ BTech కానీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఎవరైతే BTech స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. అండ్ BTech ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ ఏదైతుందో NMDC స్టీల్ లిమిటెడ్ సంస్థలో మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.